హోస్ట్ చేస్తా ఉన్నారు మేడం. మీకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియపరుస్తున్నా. చూసాను నేను చాలాసేపు అయింది జూమ్‌లో వచ్చి. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మేడం. అందరిని ఆప్యాయతగా పలకరించడం, చాలా ఓపికతో చెప్తా ఉన్నారు. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇదే మేడం వెస్టేజ్‌లో కావాల్సింది ఏం లేదు. ఇవే క్వాలిటీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. ఈశ్వర్ సార్ ఎవరు అన్ని హ్యాండ్ చేస్తున్నారు సార్. పి ఈశ్వర్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి శివ అండి. వెస్టేజ్‌కి రాకముందు నా నా లైఫ్ స్టైల్ చెప్తాను. వెస్టేజ్‌కి వచ్చిన తర్వాత చెప్తాను. అంటే చాలామంది ఇంకా మీకు ప్రొడక్ట్ నాలెడ్జి తర్వాత రకరకాలుగా ఉంటాయి. వెస్టేజ్‌లో ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే మనకు కంపెనీ ట్రైనర్లు పెట్టినప్పుడు ఎక్కువ మీటింగ్ అటెండ్ చేయాలి సార్. ఎందుకంటే కంపెనీ మీటింగ్‌లు ఏఎస్ఎం సార్ కావచ్చు, జెడ్ఎస్ఎం సార్ కావచ్చు, కంపెనీ ట్రైనింగ్‌లు కావచ్చు, అవన్నీ మనకు అక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటాయి ఎక్కువ. ఇక్కడ జూమ్‌లో ఏంటంటే మాలాంటి వాళ్ళతో మాట్లాడిస్తే చాలామంది డౌట్స్‌తో బాధపడుతూ ఉంటారు. నా వల్ల అవుతదా? నేను చేయగలుగుతానా? అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! ఆ డౌట్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ ఎవరైతే ఒక టీమ్ లీడర్‌గా టీమ్‌ను ముందుకు నడిపిస్తూ గెలిచిన వాళ్ళ మాటలు వింటే ఆ సార్ చేసినప్పుడు నేను గాని చేయొచ్చు గదా! అనే ఒక సంకల్ప బలంతో ముందుకు రావచ్చు సార్. అలాగనే ఎక్కువ జూమ్ మీటింగ్‌లు ఏంటంటే వాళ్ళ టెస్టిమోనీలు ఎక్కువ ఉంటాయి. అలాగే నేను గాని నా నా చిన్నప్పటి నుంచి ఒక 5-10 మినిట్స్ మీకు స్టోరీ చెప్తాను సార్. చాలా ఎందుకంటే అందరూ చెప్తా ఉంటారు. సాకులు చెప్తూ ఉంటారు. సాకులు చెప్పొద్దని చెప్పి మీకు ఈ మాటలు చెప్తా ఉన్నా. సాకులు చెప్తే ఎవరు సాధించలేము. సక్సెస్ అవ్వలేము. అది చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన ఒక అలవాటు సార్. గుడ్ మార్నింగ్. జూమ్‌లో ఉన్నటువంటి 95 మెంబర్స్ ఉన్నారు. అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రేట్ లీడర్ మహానుభావుడు దేవుడితో సమానంగా భావించే పర్సన్ అందరికీ మనందరినీ ముందుకు నడిపిస్తున్నాడు గ్రేట్ లీడర్ సార్. ఎంఎస్ఆర్ గురువు గారికి 3 తరాలు నేను రుణపడి ఉంటానని చెప్పి మీ అందరి ముందు తెలియపరుస్తున్నా సార్. ఎందుకంటే నా అప్లైన్లు నన్ను మీటింగ్ దాకా తీసుకెళ్లారు. అప్లైన్లకు కానీ నేను థ్యాంక్స్ తెలియపరుస్తున్నా. కానీ అప్లైన్ అనే పర్సన్ నన్ను మీటింగ్ దాకా తీసుకెళ్ళకపోతే నేను కనెక్ట్ అయ్యేవాడిని కాదేమో సార్. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పింది నా దగ్గరికి వచ్చిన పర్సన్ వచ్చేసి చాలా తక్కువ అంటే అమౌంట్ సంపాదించే పర్సను. అతను చెప్పింది నాకేం ఎక్కలేదు సార్ రియల్‌గా. ఎందుకంటే నేను ఆల్రెడీ బయట ఒక 1,50,000 నుంచి పైన సంపాదించే వ్యక్తిని. నాకు ఒక ఆర్మీ పెన్షన్ నుంచి ఒక 40,000-50,000 పెన్షన్ వస్తది. ప్లస్ సార్ చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీని నేను. 2 గవర్నమెంట్ జాబులు చేసి వచ్చి సబ్బులు, పేస్టులు అంటే రియల్‌గా నాకు అంత కనెక్ట్ అయ్యుండేది కాకపోవచ్చు. కానీ అతను చేసిన గొప్ప విషయం ఏందంటే నన్ను ఫస్టు అతను చెప్పి నాకు మీటింగ్ ప్రమోట్ చేశాడు చూడు. అది గొప్పతనం. ఆ మీటింగ్‌కి నేను ఎళ్ళకపోయుంటే వెస్టేజ్‌లో నేను ఈరోజు ఉండేవాడినేమో కాకపోవచ్చు. అంటే చెప్తాం కదా! చాలామంది మీటింగ్ అనేసరికి సాకులు చెప్తూ ఉంటారు. సార్ నాకు ఈరోజు మా అత్త వద్దన్నది, మా మామ వద్దన్నారు, మా పిల్లలు వద్దన్నారు అని చెప్తూ ఉంటాం. అలా చెప్పుకుంటూ పోతే మన టైం మనమే వేస్ట్ చేసుకున్నట్టు డైరెక్ట్‌గా చెప్పాలంటే. ఎప్పుడైతే మనం ఐడీ తీసుకున్నామో సాకులు చెప్పొద్దు సార్. మనం వచ్చింది ఒక వండర్‌ఫుల్ అవకాశం. గ్రేట్ వజ్రంలో వచ్చి ఉన్నాం మనం. వజ్రాలు కావాలంటే సాకులు చెప్పొద్దు. అలాంటి గ్రేట్ మనం వెస్టేజీ అదేవిధంగా ఉన్నటువంటి గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్‌లో 30 రోజులు మహానుభావుడు కష్టపడుతూ మనందరిని ఎంతో కొంత గెలిపించాలి. ఈళ్ళకి లక్షలు ఇప్పియాలి. ఫ్యామిలీ పిల్లలకు దూరంగా ఉంటూ సార్‌కు దగ్గరగా నేను జర్నీ చేస్తా ఉంటాను. 30 రోజులు. సార్ ఎప్పుడు అహర్నిశలు చూడండి ఎప్పుడు నైట్ మొత్తం జర్నీ సార్. రియల్‌గా మనం చెప్పాలంటే ఒక్కరోజు మనం నైట్ జర్నీ చేస్తే వారం రోజులు పడుకుంటాం. ఏదో చెప్పి తలనొస్తుందనో, ఒళ్ళు బాలేదనో ఏదో రకరకాల కారణాలు ఎతుక్కొని మనం వారం రోజులు ఇంట్లో పడుకుంటాం సార్. ఒక్క నైట్ జర్నీ ఫుల్ డే చేస్తే. కానీ గురువుగారు చూడండి
జాయిన్ అయినప్పటి నుంచి 2017లోనో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు స్టిల్ డేట్ నైట్ మొత్తం జర్నీ, పగలు మొత్తం మీటింగ్లు. లైవ్ చెప్పాలంటే దేవుడి కన్నా ఎక్కువ సార్. దేవుడి లాగా మనకు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఆయనకు ఆల్రెడీ 22 లక్షలు వస్తున్నాయి. ఈ రోజు ఇంట్లో కూర్చున్నా కానీ హ్యాపీగా ఆ సార్ గురువు గారికి వచ్చే ఇన్కమ్ గురువు గారికి వస్తూనే ఉంటది. పక్కన వేరే లీడర్స్ కానీ మనం చూస్తా ఉన్నాం ఎలాగున్నారు, ఎలా చేస్తున్నాం అని చెప్పి. మీ అందరూ బాధ్యత తీసుకొని 97 మంది తొందరగా మీ అప్లైన్ చెప్పిన మాటలు వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఎవరికి మేము బాసిజం చేయట్లేదు, తెలియపరుస్తున్నాం. చాలా గొప్ప అవకాశం సార్. మీ దాకా వచ్చిందంటే మీ అప్లైన్ ఇంటర్వ్యూ మిమ్మల్ని గెలిపించడం కోసం మీకు చెప్తూ ఉంటారు. అలాగనే నా నా లైఫ్ స్టైల్ సార్, చిన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబం, నిరుపేద కుటుంబం సార్. నేను కానీ నాది ప్రకాశం జిల్లా. అక్కడి నుంచి అమ్మా నాన్నలు ఒక మారుమూల ప్రాంతం పల్లెటూరులో ఉండేవాళ్ళు. పల్లెటూరులో నుంచి నేను కానీ చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజెంట్ ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాను సార్. చిన్నప్పుడు చేయని కష్టాలు లేవు, చూడని బాధలు లేవు, చూడని పేదరికం లేదు. అన్నీ చూసా. 10 ఒక 15 13 14 సంవత్సరాల లోపే ఇంట్లో అమ్మా నాన్నల కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ చూశాను సార్. ఎందుకంటే మేము ముగ్గురు మగపిల్లలము. ముగ్గురు పిల్లల కోసమని నాన్న అమ్మ చాలా పొలం పని చేసి చాలా కష్టపడేవాళ్ళు. అలా పొలంలో కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చేది కాదు. పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టినా అక్కడ పెద్ద వచ్చేది కాదు. అలాగా సంవత్సరానికి అప్పులలో పేరుకుపోయేవారు సార్. అప్పుడు నేను ఒక 8th స్టాండర్డ్ చదువుకుంటున్నవాడిని. నాకు బాగా కొంచెం గుర్తొచ్చిన టయానికి ఒక 8, 9 చదివేటప్పుడు వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు మైండ్లో ఫిక్స్ అయ్యాను సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలాగనే ఇంకా ముందుకు వెళ్తా ఉంటే అమ్మా నాన్నలు చాలా సఫర్ అవుతారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను 9th క్లాస్ చదివేటప్పుడే నా మైండ్లో ఫిక్స్ అయింది, ఆర్మీ కానీ పోలీసు కానీ వెళ్ళాలి. ఎందుకంటే పోలీస్ వెళ్తేనేమో 60 సంవత్సరాల వరకు జాబ్ చేయాలి. అది కానీ గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి నేను ఈ పాయింట్లు తెలుసుకొని పోలీస్ అయితేనేమో 60 సంవత్సరాల వరకు ముసలోడయ్యే వరకు పనిచేయాలి. అదే ఆర్మీ అయితే ఒక 17, 18 సంవత్సరాలు చేసి వచ్చినా కానీ అక్కడి నుంచి అదొక లైఫ్ సార్. ఆర్మీలో ఒక సర్వీస్ చేశామంటే అది ఒక లైఫ్, ఇంకంతే. అది మనం బతికినా చనిపోయినా కానీ రాజే. అక్కడ బతికున్నా మనకు నెల నెల డబ్బులు వస్తాయి, మంచి హోదా వస్తుంది, మంచి అభిమానం ఉంటుంది. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ అని చెప్పి మనకు ఒక గుర్తింపు ఉంటుంది. ఏదో సినిమాలు ఉంది కదా, ఒక్కరోజైనా కానీ జవాన్గా ఉండమన్నట్టు హ్యాపీనెస్ వేరుంటుంది. ఈ రోజు చనిపోయినా కానీ మా మీద నేషనల్ ఫ్లాగ్ కప్పాల్సిందే, తీసుకెళ్లాల్సిందే సార్, ఒక్కరోజు సర్వీస్ చేసినా కానీ. అలాంటి గొప్ప అవకాశం సార్. చిన్నప్పటి నుంచే నా మైండ్లో ఫిక్స్ అయ్యన్నా ఎలాగైనా కానీ ఆర్మీకి ఎక్కువ ఫోకస్ చేశాను. నా 10th క్లాసు 99 2000లో నా 10th కంప్లీట్ అయిపోయింది. 99 2000 కంప్లీట్ అయిపోతే నాకు 2001లో సెలక్షన్లు జరగడం స్టార్ట్ అయినాయి సార్. అంటే నా ఏజ్ అప్పుడు 16 సంవత్సరాల 8 నెలలు. ఆ ఏజ్ కరెక్ట్గా 16 సంవత్సరాల 8 నెలలు. గుంటూరు బీఆర్ఓలో సెలక్షన్ జరగడం జరిగింది. అక్కడి నుంచి సెలక్షన్కి వెళ్ళాను. మాతో పాటు ఒక 14, 15 మంది మేము సెలక్షన్కి రావడం జరిగింది సార్, మా ఊర్లో నుంచి, మా విలేజ్ నుంచి. కానీ వాళ్ళందరూ ఒక డ్రీమ్స్ అండ్ గోల్స్ లేవు. నాకు ఈ వెస్టేజ్కి వచ్చినాక తెలుసు వాస్తవానికి రియల్గా ఈ డ్రీమ్స్ గోల్స్ అన్ని. అంతకుముందు ఏంటంటే కష్టపడడం తెలుసు. నేను జాబ్కి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి, కష్టపడాలని తెలుసు. అలాగా వాళ్ళందరూ ఏదో వచ్చిండ్రు, ఇంటి దగ్గర అమ్మ నాన్నలు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని సంథింగ్ కొన్ని హైట్లో కొంతమంది, వెయిట్లో కొంతమంది, రన్నింగ్లో కొంతమంది, అట్లా కొన్ని కారణాల వల్ల అట్లా రిజెక్ట్ అవుతూ వెళ్ళిపోయారు సార్. కానీ నేనైతే డిసైడ్ అయి ఉన్నా కదా, నేను ఎలాగన్నా కానీ ఆర్మీకి వెళ్ళాలని చెప్పేసి దేవుడు నాకు ఆ సపోర్ట్ చేయడం ద్వారా నేను ఫస్ట్ సెలక్షన్లోనే సెలెక్ట్ అయ్యాను.
ఇంకా గుంటూరు బీఆర్ఓ సెలక్షన్కి వెళ్ళినప్పుడు హైట్ సరిపోయింది, వెయిట్ సరిపోయింది, రన్నింగ్ అయిపోయింది, ఫిజికల్ అయిపోయింది, మొత్తం అయిపోయినాయి సార్. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నా డాక్యుమెంటేషన్ చెకప్, డాక్యుమెంటేషన్ 5 సర్టిఫికేట్ 10th క్లాస్ ఒకటే నా దగ్గర మార్క్ షీట్ ఉంది. ఇంకా తర్వాత ఇంటర్ డిగ్రీలు ఏం లేవు నా దగ్గర, 10th క్లాస్ ఒకటే ఉంది. ఆ 10th క్లాస్ మార్క్ షీట్ చూపించాను. ఓకే, నీ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి మొత్తం బాగానే అయిపోయింది. అయిపోయిన తర్వాత 1 మంత్కు మళ్ళీ నాకు రిటర్న్ టెస్ట్ ఉంది, 1 మంత్ తర్వాత రావాలని చెప్పి చెప్పడం జరిగింది. 1 మంత్ రిటర్న్ టెస్ట్ కంటే రియల్గా నాకు పెద్దగా నేను చదివి రాసేంత టాలెంట్ అయితే కాదు సార్. అప్పుడు ఏదో ఇంక ఏదేమైనా కానీ అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మహానుభావుడు దేవుడు నాకు వచ్చినటువంటి ఆర్మీ ప్రెసిడింగ్ ఆఫీసరు, మేమందరం ఒక 200 నుంచి 250, 300 మంది కూర్చొని ఎగ్జామ్ రాస్తా ఉన్నాము. ఆ 300 మందిలో 90% చాలా మంది పేదవాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కటౌట్ అర్థమైపోయింది. సార్ వాళ్ళకు నిజంగానే అర్థమైనట్టుంది మా బాధలు. మేమందరం కూర్చొని దూరం దూరంగా ఎగ్జామ్ రాస్తా ఉంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, వీళ్ళు చాలా మంది రాసే స్తోమత లేనట్టుంది, వీళ్ళకు ఒక 40 మార్క్స్ బిట్ చెప్పండి, బిట్ చెప్పిన తర్వాత బిట్ 1 పాస్ అవుతారు అని చెప్పి. రియల్గా సార్ ఈ రోజు కానీ నేను చెప్తున్నానంటే, ఆ రోజు మనకు ఒక నాకు ఈ ఆర్మీలో జాయిన్ అయ్యాను, ఇంత దాకా నేను వచ్చానంటే సార్ వాళ్ళ సపోర్ట్ 100% ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక 40 మార్క్స్ వరకు బిట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే 35 మార్క్స్ వచ్చే పాసు, ఒక 5 మార్క్స్ అదనంగా ఉంటే బెస్ట్ అని చెప్పి 40 మార్క్స్ బిట్ చెప్పడం జరిగింది. బిట్ పేపర్ ఏదో రాసాము. అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ టైంలో ఖాళీగా ఉండకుండా ఏదో ఆన్సర్లు పెట్టి వస్తాం కదా, అట్టా ఆన్సర్లు అన్నీ పెట్టి వచ్చిన తర్వాత యాక్చువల్గా 35 మార్క్స్ పాస్ అయితే నాకు మంచి మార్కులే వచ్చినాయి సార్. ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, పేపర్ ఇచ్చేసి మళ్ళీ మీకు 1 మంత్ తర్వాత రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చి చూసుకోండి అని చెప్పి వాళ్ళు డేట్ చెప్పడం జరిగింది. ఆ డేట్లో వెళ్ళి నోటీస్ బోర్డులో చూసుకుంటే నోటీస్ బోర్డులో నా పేరుంది. ఇంకా ఆ రోజు నిజంగా చెప్పాలంటే నేనంటూ ఒక జాబ్ సంపాదించాను, 17 సంవత్సరాల బిలోలోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత మొత్తం ఇంక అన్నీ అయిపోయినాయి. ఇంటికి వెళ్ళాను, అమ్మ నాన్నలకు చెప్పా, నాకు జాబ్ వచ్చేసిందమ్మా, నేను అన్ని కన్ఫర్మ్ అయిపోయినాయి, నాకు సో డేట్కి వెళ్ళాలి, నన్ను పిలుస్తారని చెప్పి ఇంట్లో ఊర్లో మన చుట్టాలు వాళ్ళు చెప్పుకుంటాం కదా. చెప్పుకున్న సందర్భంలో నాకు వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు అరే అది చాలా కష్టంగా ఉంటుంది, బాధ ఉంటుంది, నైట్ ట్రైనింగ్ ఉంటాయి, డే ట్రైనింగ్లు ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి అని చెప్పి వాళ్ళు కొన్ని నన్ను డౌట్గా చెప్పడం జరిగింది. నేనైతే ఒకటే డిసైడ్ అయ్యా, ఎందుకంటే నాకు ఒక పేదరికం ఉంది, పేదరికాన్ని పారదోలుకోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. నేను చేయాలంటే నాకు ఇప్పుడు 17-18 సంవత్సరాల వయసులో పెద్ద పెద్ద జాబులు వచ్చే అవకాశం అయితే లేదు. నేను ఎంతో చదువుకోవాలి, ఇంకా ఎంతో డిగ్రీ చదవాలా, తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి. అంత అయితే నా కాడ అంత చదువుకోవాలనే ఇంట్లో ఆలోచన లేదు. ఎలాగైనా కానీ అమ్మా నాన్నకు సపోర్ట్ ఉండాలని చెప్పి ఇంకా మొత్తం అయిపోయినాక నన్ను సెంటర్కు పిలవడం జరిగింది సార్. అక్కడి నుంచి సెంటర్కి పోయిన తర్వాత మాకు పలానా సెంటర్ మీరు వెళ్ళాలి, మీకు ఆ సెంటర్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే, యాక్చువల్గా నాకు ఒక 35-40 మార్కులు వచ్చే ప్లేస్లో ఒక 60 పైన వచ్చినాయి సార్. 60 మార్కులు వచ్చినప్పుడు నాకు ఒక మంచి మంచి హోదా ఉన్న సెంటర్ ఇవ్వడం జరిగింది, బెంగళూరు ఎమ్మిజన్ సెంటర్. ఎమ్మిజన్ సెంటర్ అంటే ఎక్కువ అక్కడ ఏంటంటే మొత్తం స్టడీతో సంబంధించి. అలాగా నాకేమో నేను చదువుకున్నది ఏమో 10th క్లాసు, అక్కడేమో మొత్తము పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం క్యాల్కులేషన్ చేయాలి, లెక్కలతో పని అనమాట. సరే ఏదేమైనా దేవుడు ఇచ్చినందుకు పోదాం అని చెప్పేసి అలాగా వెళ్ళేటప్పుడు చాలా మంది నన్ను డౌట్ పెట్టారు, ఆడ నువ్వు చేయలేవు, నువ్వు కష్టము, అది ఇది ఏదో చెప్పారు అనమాట. ఏం చెప్పినా పర్వాలేదు నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలు కానీ కొంచెం బాధపడడం జరిగింది. చిన్న వయసు, ఏం తెలియదు సార్ రియల్గా. అప్పుడు నాకు 17 సంవత్సరాల లోపు, పల్లెటూరులోనే నా టోటల్ జర్నీ మొత్తం పల్లెటూరు కల్చరే, సిటీ మార్గంలో నాకు తెలియదు. అలాగా ఇంకా వెళ్ళిపోతా ఉంటే అమ్మ నాన్నలు నన్ను పట్టుకొని చాలా బాధపడి ఏడవడం జరిగింది. ఏం కాదమ్మా అని చెప్పి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత బెంగళూరుకి వెళ్ళడం జరిగింది గుంటూరు నుంచి. ఇక్కడ గుంటూరులో మమ్మల్ని వచ్చి ట్రైన్ ఎక్కియడం జరిగింది. ట్రైన్ ఎక్కించి బెంగళూరులో దిగాలి.
బెంగళూరులో మీకు వచ్చి తీసుకెళ్తారు అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి ఆర్మీ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది బెంగళూరు నుంచి. అక్కడ మేము వెళ్ళగానే మాకు ఇంకా ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా, నరకం స్వర్గం ఏదని చెప్పి. మమ్మల్ని ఆ గేట్లోకి ఎంటర్ అవ్వగానే మాకు స్టార్ట్ చేశారు సార్. ఇంకా గేట్ లాక్ అయిపోయింది. అక్కడి నుంచి మమ్మల్ని ఎంత కష్టపెట్టాలో అంత వాళ్ళు మమ్మల్ని పరీక్షించారు. వాళ్ళ కష్టం అని మనం అనుకోవద్దు. అంటే వీళ్ళు తట్టుకొని నిలబడుకుంటారా, మధ్యన పారిపోతారా అనేసి వాళ్ళ వే ఆఫ్ లో వాళ్ళు మమ్మల్ని పరీక్షించడం మొదలుపెట్టారు. నిద్ర లేకుండా చేయడము, ట్రైనింగ్ చేపించడము, పరిగెత్తడము, ఎప్పుడంటే ఎప్పుడు, ఎట్లా అంటే ఎట్లా ట్రైనింగే. కష్టం అంటే అదేం పెద్ద విషయం ఏం కాదు. ట్రైనింగ్ చేపించడం, ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్. కానీ మేము 64 మంది వెళ్తే మధ్య మధ్యలో కొంతమంది పారిపోయారు. ఒక 20 సార్ వాయిస్ రావట్లేదు సార్. శివ సార్. శివ సార్ వాయిస్ రావట్లేదు సార్. సిగ్నల్స్ ప్రాబ్లం అయినట్టు లేడస్ మళ్ళీ రీజైన్ అవుతారు. 1 minute సార్ కాల్ చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, నా లైఫ్ స్టైల్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అని చెప్పుకుంటా ఉంటారు కాబట్టి మీకు అర్థం అవ్వడం కోసం చెప్తా ఉన్నాను సార్. అలాగా ఒక 2 months వరకు మమ్మల్ని అక్కడ ఏం చేయాలంటే, వాళ్ళు ఎంత ట్రైనింగ్ ఇవ్వాలా, ఎంత కష్టపెట్టాలనేది వాళ్ళు చూస్తా ఉన్నారు మమ్మల్ని. వాళ్ళు ఒకప్పుడు మాలాగా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఏదో డైరెక్ట్ రాలే అక్కడికి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెస్టేజ్లో అయినా సేమ్ అంతే. ఒకప్పుడు అందరము 0 స్థాయి నుంచి మొదలుపెట్టి వచ్చిన వాళ్ళమే. అలాగా ఇంకా 2 నెలలు అయిపోయింది. తర్వాత మాకు ఫస్ట్ శాలరీ 2500 సార్. నా ఫస్ట్ శాలరీ అక్కడ. నేను ఆర్మీలో స్టార్ట్ అయినప్పుడు 2500. అక్కడి నుంచి ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత రియల్గా చెప్తున్నా సార్, 6 నెలల్లో గనక మాకు కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, మా బాడీలో ఏ అవయవాలు దెబ్బతిన్నా కానీ ట్రైనింగ్ పర్పస్లో మాకు ఎలాంటి అవకాశం రూపాయి ఇచ్చే ఛాన్స్ లేదు అక్కడ. ట్రైనింగ్ వెళ్ళి మళ్ళీ అంత ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా జరిగితే చూడండి కండిషన్ ఎలా ఉన్నాయో. సెంట్రల్ గవర్నమెంట్ జాబు. చాలా మంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఉన్నారు సార్. నా కళ్ళ ముందే మాతో పాటు కాళ్ళు ఇరిగి వాళ్ళని పంపించి, వాళ్ళకి ఎలాంటి పెద్దగా బెనిఫిట్స్ ఏం లేవు. అలాగా అన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటే 6 నెలల ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. 2500 శాలరీ. అక్కడ 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. 1 month సెలవు ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు మమ్మల్ని చూసి చాలా బాధపడడం జరిగింది. ఎందుకురా నాన్న ఇంత కష్టాలు, చిన్న వయసులోనే బాధలు అని చెప్పి అమ్మా నాన్నలు బాధపడడం జరిగింది. ఏం కాదమ్మా, చాలా హ్యాపీగా ఉంది, ఒక జాబ్. మన కష్టాలు వాళ్ళకి చెప్తే బాధపడతారు కదా, 1% కానీ చెప్పేవాడిని కాదు. చాలా హ్యాపీగా ఉందమ్మా, చాలా జాబు, అందరికీ మనకు ఒక మంచి హోదా ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుందని వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను మోటివేట్ చేసేవాడిని. అలా చేసుకుంటూ చేసుకుంటూ 1 month అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి. రిటర్న్ ట్రైనింగ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సార్. ఎంత అంటే అంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ రన్నింగ్, హైట్, వెయిట్, ఫిజికల్, లాంగ్ జంప్, హై జంప్ అంటే మనకు లెక్కలేదు. ఎందుకంటే మనం పొలాలంబడి, చేలంబడి, గట్లంబడి తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకి ఇవన్నీ పెద్ద లెక్కలేదు, ఈ రన్నింగ్ ఇవన్నీ. ఆ తర్వాత స్టడీ పరంగా వెళ్ళాలి. స్టడీ పరంగా నాకు కొంచెం స్టడీ తక్కువ ఉండేది కాబట్టి కొంచెం భయంగానే ఉండేది. ఏదేమైనా కానీ గెలవాలి అని డిసైడ్ అయ్యా. ఎలాగైనా ఏమైతే చెప్పండి, ఉంటే ప్రాణాలతో ఉంటాం, పోతే ప్రాణాలు పోతాయి, అంతకు మించి ఏమన్నా అవుతుంది అక్కడ అని చెప్పి నాకు నేనే ధైర్యం చెప్పుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలు ట్రైనింగ్. చాలా కష్టాలు సార్ 6 నెలలు. ఇంకా నరకము స్వర్గం అంటాం కదా, అవి అక్కడ చూపిస్తారు. ఎన్ని ఉన్నా కానీ తట్టుకొని నిలబడుకోవాలని చెప్పేసి 6 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మమ్మల్ని ఒక జవాన్గా గుర్తిస్తారు సార్. అప్పటి వరకు మాకు జవాన్ అనేది ఏముండదు.
ఇప్పుడు మనం ఎలాగైతే కొత్తగా న్యూ డిస్ట్రిబ్యూటర్ ఉంటామో 5%, 8% అలాగా మమ్మల్ని కానీ ఈ 5, 8, 12 వాళ్ళకు పెద్దగా ఏం ఉండదు. నార్మల్ ఒక జాయిన్ అయ్యామంటే జాయిన్ అయ్యాం అంతే. ఎప్పుడైతే వాళ్ళు బ్రాంచ్ అండ్ అబవ్ అవుతామో అప్పటి నుంచి మనకు ఒక సన్మానం జరుగుతుంది. అక్కడి నుంచి మనకంటూ ఒక టీం బిల్డ్ అవుతుంది. అక్కడి నుంచి మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 16% బిలో వాళ్ళు ఏంటంటే నార్మల్. అలాగా మాకు కానీ ఈ 6 నెలలు, అది ఒక 6 నెలలు, 12 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని ఒక జవాన్గా గుర్తిస్తారు. ఆ జవాన్ గుర్తించిన తర్వాత అక్కడి నుంచి ఏదైనా కానీ మనకు స్పెషాలిటీ ఏదైనా అనుకోకుండా జరిగినా కానీ మనకంటూ ఒక గుర్తింపు, ఒక నేము, ఫేము అన్నీ వస్తాయి. అప్పటి వరకు ఏముండవు. 1 ఇయర్ అలాగ చేసుకొని రిటైర్ అయిన తర్వాత అక్కడి నుంచి నా సర్వీస్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్గా సార్ బెంగళూరులోనే సర్వీస్ చేసి ఆ తర్వాత మమ్మల్ని 2004లో ఫస్ట్ పోస్టింగ్ సార్ రాజస్థాన్ పంపించడం జరిగింది. అంటే చూడండి, కంపెనీ పుట్టినప్పుడు నేను స్టార్టింగ్లో 2004లో రాజస్థాన్లో ఉన్నా. వాస్తవానికి అప్పుడే తెలిసింటే ఇంకా ఎక్కడో ఉండేవాళ్ళం సార్ ఈ పాటికి. కానీ దేవుడు అప్పుడు మనకు తెలియలే, అవకాశం ఇవ్వాల. 2004లో నేను రాజస్థాన్ వెళ్ళాను. రాజస్థాన్లో ఫుల్ ఎడారి ప్రాంతము. ఒకటే ఇంకా ఎట్లా ఉంటుందంటే సార్ మనిషికి వడగాలి, బెట్ట, నీళ్లు ఉండవు, చాలా ఇబ్బందులు. ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాం? ఒక విలేజ్లో, ఒక పల్లెటూరులో ఉండి, పల్లెటూరు నుంచి మళ్ళీ బెంగళూరు సిటీలో ఉండి, బెంగళూరు సిటీ కానీ మంచి కోల్డ్ సార్, చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి కోల్డ్ ప్రదేశం నుంచి ఒక్కసారిగా రాజస్థాన్ ఎడారిలో తీసుకుపోయేసరికి ఏం అర్థం కాల. ఈ పక్క వడగాలి, ఆ పక్క ఎడగాలి, ఇసుక అంతా వచ్చి ఎట్లా అంటే అట్లా ముక్కులలో, చెవులలో అంతా దూరిపోతూ ఉంటుంది. అలాగా ఫస్ట్ పోస్టింగ్ రాజస్థాన్ సార్. ఇంకా రాజస్థాన్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ట్రైనింగ్ చేసి వెళ్ళిన తర్వాత కానీ మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్ వరకు మమ్మల్ని వాళ్ళు పరీక్షించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు బేసిక్ అంటే ట్రైనింగ్ కల్చరు ఇక్కడి నుంచి మేము ఎలాగైతే మనం ఒక లీడర్ క్వాలిటీస్ బ్రాంచ్ అంటే ఎలాగ టీంను బిల్డ్ చేస్తామో అలాగ అక్కడి నుంచి మేము కానీ అక్కడి నుంచి ఒక లీడర్ బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు తట్టుకొని నిలబడుకుంటారా లేదని మళ్ళీ ఒక 2 మంత్స్ అక్కడ కష్టపెట్టడం జరిగింది. ఏదేమైనా డిసైడ్ అయి ఉన్నాం కాబట్టి మీరు ఎన్నైనా పెట్టండి, మేము చూసుకుంటాం అన్నట్టు మేము మనసులో అనుకొని చాలా చూసి చేసేవాళ్ళం. అన్ని కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మా తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ రావడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళకు మమ్మల్ని ట్రీట్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. నేనైతే నిజంగా చెప్పాలంటే సార్, రియల్గా నన్ను ఇప్పటికి కానీ మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అభిమానిస్తారు. నాకు ఫోన్లు చేసి, సార్ మీలాంటి గ్రేట్ లీడర్, మీలాంటి పర్సన్ ఉండేవాళ్ళు కాదు. ఒక్కరిని కానీ నేను ఒక బూత్ పదం కానీ ఒక మాట కానీ అనేవాడిని కాదు సార్. నాకన్నా సీనియర్లు అయితే అన్న అన్న అని పిలిచేవాడిని, నాకన్నా జూనియర్లు అయితే తమ్ముడు అని పిలిచేవాడిని. పేరు పెట్టి పిలిచేవాడిని, లేకుంటే తమ్ముడు అని పిలిచేవాడిని. ఎందుకంటే చాలా మంది ఎట్లా అంటే అట్లా మాట్లాడేవాళ్ళు. స్టార్టింగ్లో చూసాం మేము కానీ, మమ్మల్ని కానీ చాలా వలవలవాడు యూజ్ చేయడం జరిగింది. మనం ఎందుకు అనాలి సార్? పాపం కదా. మనకు అవకాశం వచ్చింది. అలాగా చాలా మంది నేనైతే ఎప్పుడు నాకన్నా జూనియర్లను తమ్ముడు అంటూ అలా ఒక ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఎవరితో నేను ఒక సీనియర్ను, నేను మీకన్నా ముందు వచ్చాననే హోదా నేను చూపించేవాడిని కాదు. అలాగా టోటల్ 17 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేశాను సార్. 17 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మా ఆఫీసర్స్ నాకు, నువ్వు చాలా చిన్న ఏజ్ ఉంది, నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది, నువ్వు సర్వీస్ చేయాల్సింది అని చెప్పి మా ఆఫీసర్లు నన్ను అడగడం జరిగింది. ఎందుకంటే ఏ వర్క్ చేసినా కమిట్మెంట్గా చేస్తా, ఎక్కడ కానీ రిమార్క్ ఉండదు. 100% నేను చేసి చూపిస్తాను అనమాట. మాకు ఆఫీసర్లు ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ 100% చేసి చూపించావని. అలాగా నాకు రిటైర్మెంట్ అప్పుడు కానీ నేను ఒప్పుకోవాలి. లేదు సార్ నాకు వెళ్ళాలి, నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఏదో చెప్పి వచ్చేసా. 17 సంవత్సరాలు అయిపోయింది. వచ్చిన తర్వాత 2019లో రిటైర్ అయ్యాను. అయిన తర్వాత ఒక 6 నెలలు నా డాక్యుమెంటేషన్ అన్ని చెక్ చేసుకొని ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే ఫ్యామిలీ, పిల్లలు అన్నీ మళ్ళీ మనకు ఒంగోలు సైనిక్ బోర్డులో ఇవ్వాలి. అవన్నీ తీసుకొని కంప్లీట్ చేసిన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఒక కరెంటు పవర్ ప్లాంట్ ఆఫీసులో జాబ్ వచ్చింది. మళ్ళీ అక్కడ జాబ్ చేసుకుంటూ అది మనకు రావటం పోవటం చాలా దూరం అవుతుంది అని చెప్పి మార్కాపురానికి మళ్ళీ మాకు తిరుపతిలో అక్కడ ఒక 1 year 1.5 years సర్వీస్ చేశాను ఫ్లవర్ ప్లాంట్లో. అక్కడి నుంచి మళ్ళీ తిరుపతిలో మాకు సికింద్రాబాద్లో సెలక్షన్ జరగడం జరిగింది సార్. సికింద్రాబాద్ సెలక్షన్ జరిగిన తర్వాత అక్కడ ఏంటంటే అందరు చాలా మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లు వచ్చిండ్రు.
వస్తే ఇప్పుడు ఒకరిని తీసుకొని ఒకరిని తీసుకోకపోతే కంప్లైంట్లు అవుతాయి, మళ్ళీ అందరి మీద చెడ్డగా భావించుకుంటారని చెప్పేసి మొత్తాన్ని మళ్ళీ సేమ్ మాకు ఎలాగైతే ఆర్మీ సెలక్షన్ జరిగిందో అలాగా రన్నింగ్ ప్రాక్టీస్ పెట్టిన అందరికీ. ఇప్పుడు రన్నింగ్ పోయిన వాళ్ళు అడగటానికి ఛాన్స్ ఉండదు కదా, అలాగ రన్నింగ్ తర్వాత కొన్ని చిన్నప్స్ అవి ఇవన్నీ పెట్టి ఎలాగైనా కానీ కొంతమంది నేను ఫిల్టర్ చేయాలి, తప్పదు. అలాగా ఫిల్టర్ చేయడంలో కొంతమంది రిజెక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళల్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నా వయసు తక్కువ, నేను చిన్న వయసులో ఉన్నా కాబట్టి రన్నింగ్ కానీ హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ ఏదైనా చేయగలుగుతా ఎప్పటికైనా. అలాగా అన్ని మళ్ళీ సెలెక్ట్ అయిపోయాను. అయిపోయి హ్యాపీగా తిరుపతిలో కరోనా టైం మొత్తం తిరుపతిలో చాలా హ్యాపీగా ఉన్నాను. 2023, 2022 వరకు అక్కడ కరోనా తిరుపతిలో జాబ్ చేస్తున్నప్పుడు మళ్ళీ బ్యాంక్ సెక్టర్లో జాబ్ వచ్చింది సార్. ఆ జాబ్ చేస్తున్నాం 2023 వరకు. ఆ జాబ్ కెనరా బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేస్తూ అక్కడి నుంచి ఇంకా నాకు ఎంఎస్ఆర్ గురువు గారు పరిచయం అయ్యారు 2023 అక్టోబర్ నవంబర్లో. ఇంకా అక్కడి నుంచి సార్ పరిచయం అయ్యిండు. 2024 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. కరెక్ట్గా 2 ఇయర్స్లో ఇంకా గురువు గారు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో నేను ఎన్ని రకాల జాబులు చేశానో చూడండి. అన్ని మంచి మంచి ప్రొఫెషన్లు ఉన్న జాబులే, ఒకటి కానీ నేను ఎక్కడ తగ్గిన జాబ్ కాదు, ఎక్కడ నన్ను తీసేసిన జాబ్ కాదు. ఆర్మీ దగ్గర నుంచి మొదలుకొని అన్ని జాబులు వండర్ఫుల్ జాబులు. కానీ అక్కడ టైం పంచువాలిటీ ఉంటుంది, బాస్ ఉంటాడు, టార్గెట్ ఉంటుంది, టార్చర్లు ఉంటాయి, అన్ని విధాలుగా మనకు అక్కడ ఉంటాయి. అప్పుడు గురువు గారి మాటలు విని గురువు గారు చెప్పిన విధానం నాకు నచ్చింది సార్. ఒకటే మీటింగ్ వెళ్ళా, గురువుగారి మీటింగు. గురువుగారు చెప్పిన మాటలు, గురువుగారు చేసే విధానం నాకు అన్ని కనెక్ట్ అయినాయి. ఆ రోజు రాత్రికి వెళ్ళి నాకు నిజంగానే నిద్ర పట్ల గురువుగారు చెప్పిన మాటలన్నీ నేను రియలైజ్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడి నుంచి ఇంకా గురువుగారు ఒక మాట అడిగాడు, శివసార్ నువ్వు ఇన్ని జాబులు చేసావు కదా, నీ తరపున ఎవరికైనా ₹1 హెల్ప్ చేయగలిగావా అని అడిగినప్పుడు నిజంగానే మనం ఎవరికి చేయలేం సార్. బయట జాబులలో మన ఇంట్లో మన ఫ్యామిలీ మన పిల్లలకు చూసుకోవడమే సరిపోయింది, కానీ ఎక్కడ మనం హెల్ప్ చేయలేం. నిజమే కదా అని చెప్పేసి ఇంకా గురువుగారు చెప్పిన మాటలు అన్ని విని ఆ రోజు రాత్రికే డిసైడ్ అయ్యాను. పొద్దున్నే వెళ్ళి 100 PV CNC తెచ్చుకున్నాను. ప్రోడక్ట్ ఇంట్లో మా మేడం కానీ ఈ నూనె అవి ఇవన్నీ బయట ఎప్పుడు మనం క్యాంటీన్లో తెచ్చుకుంటాం కదా, ఇవేంది కొత్తగా ఉన్నాయి మనకు వద్దు అన్నట్టుగా కొన్ని పక్కన పెడితే ఇంకా లేవమ్మా ఈ వాడు బాగుంటాయి అని చెప్పి అలాగా చెప్పి వాడుకున్నాము, బాగున్నాయి. అలాగనే ఇంకా హ్యాపీగా లైఫ్ నడుస్తా ఉంది సార్. ఇంకా అక్కడి నుంచి చూడండి మీటింగ్ వెళ్ళి తెలుసుకున్నాను, బయట ఎంతోమంది ఎన్నో జాబులు చేస్తున్నారు, ఇన్కమ్ అనేది లేదు అక్కడ. ఇక్కడ మనకు ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది, బాసు లేడని చెప్పి తెలుసుకొని ఇంకా ఏదేమైనా కానీ పని గట్టిగా మొదలుపెట్టా సార్. గురువు గారికి నిజంగా చెప్పాలంటే 3 తరాలు సార్. నా బయట నేను ఏ జాబ్ చేసినా కానీ నా ఇన్కమ్ 50, 60, 70 వేలే సార్. ఇంకంతకు మించి ఈ జన్మకైతే లేదు అవకాశం. లేదు, నేను ఆర్మీలో సర్వీస్ చేశాను 17 సంవత్సరాలు, అక్కడగా నా ఇన్కము యావరేజ్గా ఒక 75,000 నుంచి 80,000 లోపు. ఎందుకు 17 సంవత్సరాలు నేను అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తే. కానీ ఇంకా 1,00,000 అనే పదం నా జీవితంలో లేదు సార్, ఈ జన్మకైతే లేదు. అలాంటిది గురువు గారు చూడండి మీ కళ్ళ ముందే అక్కడ స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నారు, ₹1,06,801. బయట ఎక్కడ లేదు నాకు అవకాశం. మరి గురువు గారికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. ఆ గురువు గారు అనే పదం లేకపోతే ఈరోజు లేదు అక్కడ అని చెప్పేసి ఇంకా గట్టిగా పనిచేస్తూ ఫస్ట్ మంత్గా ఒక చిన్న ఇన్కమ్ వచ్చింది. అక్కడి నుంచి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు ఒక 15,000 దాకా వచ్చింది. సిల్వర్ డైరెక్టర్ అయ్యాను, 20,000 పైన వచ్చింది. గోల్డ్ డైరెక్టర్ అయ్యాను, 37,000 వచ్చింది. ఆ తర్వాత గురువు గారికి అడిగా, గురువుగారు నాకు కారు కొనుక్కోవాలి, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో నేను బండి మీద ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందంటే, లేదు శివ సార్ నువ్వు స్టార్ డైరెక్టర్ అయినాక నీకు కారు కొనుక్కుందు, కార్ ఫండ్ వస్తుంది అన్నాడు. సరే అని చెప్పేసి గోల్డ్ డైరెక్టర్లో మినిమం ఒక 6-7 నెలలు ఉన్నాను సార్. ఎందుకంటే టీం బిల్డ్ చేసుకోవాలి కాబట్టి ఊరక స్టార్ 1 నెల అయ్యి 2 నెలలు కాకపోయినా, 2 నెలలు అయ్యి 1 నెల కాకపోయినా మనం స్టార్కు ఇబ్బంది పడుతాం కాబట్టి 3 నెలలు కంప్లీట్ అవ్వాలి కదా అని చెప్పేసి స్టార్ కొంచెం టీం బిల్డ్ అయ్యేంత వరకు స్టార్లో గోల్డ్లో ఉన్నాను. ఎప్పుడైతే లెగ్గులు స్టాండర్డ్గా ఫిక్స్ అయినాయో స్టార్కి వెళ్ళిపోయాను. స్టార్కి వెళ్ళిపోయిన తర్వాత
అక్కడ ఒక 67,000 పైబడి ఇన్కమ్ రావడం జరిగింది. స్టార్లో 67,000 నుంచి 70,000 దాకా హ్యాపీగా ఉంది. తర్వాత స్టార్ అయిపోయింది. 3 నెలలు కంప్లీట్ అయిపోయింది సార్. ఎక్కడ రిమార్క్ లేకుండా 1% కానీ టెన్షన్ లేకుండా స్టార్ కంప్లీట్ చేశాను. అక్కడి నుంచి మళ్ళా 3 నెలలు కంప్లీట్ అయ్యేసరికి 4వ నెలలోనే డైమండ్ కానీ కంప్లీట్ అయింది. టీం బిల్డ్ అవుతా ఉంది. దేవుడు నాకు నా లైఫ్ లైన్స్ అందరినీ వజ్రాలు లాంటి వాళ్ళను నాకు ఇస్తా ఉన్నాడు. నా శ్రమకే దేవుడు నన్ను చూసి నెక్స్ట్ మంత్లోనే 4వ నెలలో క్రౌన్ డైమండ్ కంప్లీట్ అయ్యాను. డైమండ్లో 97,000 దాకా తీసుకున్నాను చెక్కు. డైమండ్ అయిపోయింది. ఇంకా మళ్ళా ఆ పక్క మంతే వెంటనే మళ్ళీ క్రౌన్ అయిపోయాను సార్. క్రౌన్ అయిపోయి క్రౌన్లో కానీ చూడండి 3 నెలలు కంప్లీట్ చేయాలి. 3 నెలలు కంప్లీట్ చేస్తే లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్కి అచీవ్మెంట్. క్రౌన్లో ఫస్ట్ మంత్ మళ్ళీ ఒక 97,000 తీసుకున్నాను. ఆ తర్వాత క్రౌన్ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది. సెకండ్ మంత్ మళ్ళీ క్రౌన్ కంప్లీట్ అయింది, 1,00,000 తీసుకున్నాను. మళ్ళీ థర్డ్ మంత్ క్రౌన్ కంప్లీట్ చేశాను, 1,08,000 తీసుకున్నా, 1,04,000 తీసుకున్నాను. లాస్ట్ మంత్ 3 నెలలతో క్రౌన్ కంప్లీట్ చేసి 106,801 రూపాయలు సార్. 3 నెలలు క్రౌన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రజెంట్ ఈ మంత్ హౌస్ ఫండ్తో యాడ్ అవబోతుంది. ఎంత యాడ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఏదేమైనా కానీ ఈ డిసెంబర్ కల్లా మినిమం 2 lakhs గ్యారంటీ తీసుకుంటా. ఎందుకంటే నేను ఆ మాట చెప్తున్నాను, నాకు వచ్చినటువంటి లైఫ్ లైన్స్ వజ్రాలు లాగా వచ్చారు కాబట్టి ఆ ధైర్యమే నాకు. మనం ఎంతైతే మన టీం వాళ్ళు వస్తారో మన అభిమానం అక్కడి నుంచే మనకు జర్నీ స్టార్ట్ అవుతుంది సార్. అందుకని చెప్పేసి మన టీం రావడం. ఇప్పుడు 1,06,000 చిల్లర. ఈ డిసెంబర్ కల్లా నా గోల్ అయితే 2 లక్షలు గోల్ పెట్టుకొని నేను పని చేస్తున్నాను. కానీ గురువు గారు అయితే 3 లక్షలు రావాలని దీవిస్తా ఉన్నాడు. కోటప్పకొండకు వచ్చిన వాళ్ళకి కానీ తెలుసు చాలా మందికి. ఖచ్చితంగా గురువు గారు చెప్పినట్టు ఎంతో కొంత నేను ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాను. 2 లక్షలు అయితే దాటిదని నేను కానీ నమ్మకం అవుతున్నాను. ఎందుకంటే గురువు గారు చెప్పక ముందు 2 లక్షలని గోల్ పెట్టుకున్నా. గురువు గారు ఎప్పుడైతే నాకు నమ్మకం భరోసా ఇచ్చిండో 3 లక్షలు గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను సార్. అలాంటి గొప్ప అవకాశం. ఇంకోటి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మన కళ్ళ ముందే రమణ సారు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ రమణ సార్ పిల్లలు చాలా చిన్న పిల్లలు సార్, అంతా 5th స్టాండర్డ్ పిల్లలే. ఆ సారు ఎంఎస్ఆర్ సార్ అనే వ్యక్తి రమణ సార్ చెప్పినప్పుడు రమణ సారు అంత యాక్టివ్ లేడు. రమణ సార్ ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసేవారు అనమాట. నాకు రియల్ ఎస్టేట్ ఉంది కదన్నా, నాకు అక్కడ వస్తున్నాయి కదన్నా అని సారుకు చెప్పిన మాట కొద్దిగా వినట్టు ఉండేవాళ్ళు. ఏదేమైనా రమణ సార్కు ఐడి చేయడం ద్వారా ఈరోజు భూమి మీద రమణ సార్ లేకపోయినా కానీ వాళ్ళ మిస్సెస్కు రేపు 10వ తారీఖు 2 లక్షల పైబడి ఇన్కమ్ వస్తుంది సార్ ప్రతి నెలలో. కానీ ఇక్కడ వ్యక్తి లేడు, ఇన్కమ్ ఆగదు. అదే మనం చేస్తున్న జాబులలో మనం ఉంటేనే శాలరీ కరెక్ట్ లేదు. కరోనా టైంలో ఎంతమంది శాలరీస్ తగ్గించారు సార్ చెప్పండి. గవర్నమెంటే జాబులు చేసే వాళ్ళని తీసుకెళ్ళి ఫుల్ శాలరీ ఇవ్వలేక సగం శాలరీ ఇచ్చి చాలా ఇబ్బందులు పడినాం కరోనా టైంలో. అలాంటిది చూడండి, ఇక్కడ మనిషి లేకపోయినా కానీ ఇన్కమ్ ఇవ్వడానికి బాలి సార్ రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ జనరేషన్ మీ ఫ్యామిలీకి ఇస్తాను, మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ లేకపోయినా మీ పిల్లలకి ఇస్తాను. ఎంత చక్కటి అవకాశం చెప్పండి. బయట ఏ రంగంలో ఉంది సార్? మనం చాలా మంది ఇంకా టైం పాస్ చేస్తూ టైంను వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. టైం పాస్ చేయొద్దు సార్. లైవ్ మన కళ్ళ ముందు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ మీరు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలా. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి మన పిల్లలకు ఒక మంచి ఇన్కమ్ ఇప్పించాలి. వాళ్ళు మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. బయట ఎన్నో రంగాలలో మనము చేస్తూ ఉన్నాం, కానీ ఇలాంటి అవకాశం ఎక్కడ లేదు సార్. మీ అందరూ గట్టిగా మీ అప్లయన్స్ను మీ మెంటర్స్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగా డిసైడ్ అయి పట్టుకోండి. సార్ నేను ఈ డిసెంబర్ కల్లా మినిమం ఒక 50,000 తీసుకోవాలి, లేకుంటే 1,00,000 రూపాయలు తీసుకోవాలి, నాకు మీరు ప్లాన్ చెప్పండి, మీరు చెప్పినట్టు నేను చేస్తా అని డిసైడ్ అవ్వండి సార్. ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు మనకు ఇన్కమ్ అనేది మన టీం లీడర్ కానీ మనల్ని ముందుకు నడిపిస్తారు. చాలా గొప్పటి అవకాశం సార్ ఇది. 3 తరాలకు మన భవిష్యత్తును మార్చుకోవచ్చు సార్. బయట ఏ గవర్నమెంట్ జాబ్లో చూడండి, నేను ఆల్రెడీ ఎన్ని జాబులు చేశానో మీకు చెప్పాను. అక్కడ నేను ఉన్నప్పుడే శాలరీ, నేను లేకపోతే శాలరీ రాదు అక్కడ. కానీ ఇక్కడ నేను లేకపోయినా ఈ రోజు నుంచి నా టీం నా కోసం వర్క్ చేసినా కానీ నా ఇన్కమ్ ఈ 1,00,000కి తగ్గదు. 1,00,000 పైబడే కానీ 1,00,000కి తగ్గదు సార్.
మరి ఎక్కడ పని చేయాలి చెప్పండి? గొప్ప అవకాశం సార్. 3 తరాల వరకు మనము గుర్తుండిపోయే మాటలు. నా టీంలో ఈరోజు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ గజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు సార్. గ్రీనింగ్ హోల్డర్స్ ఉన్నారు. నేను చదువుకున్నది 10th క్లాసే, కానీ నా టీంలో అలాంటి గ్రేట్ లీడర్స్ వచ్చిండ్రు. మనంగా నిలబడి వర్క్ చేస్తా ఉంటే మనకు కానీ దేవుడు ఎక్కడో ఒకసారి టీంని ఇస్తాడు. ఆ టీంను మనం ముందుకు నడిపించుకొని టీం దగ్గర జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా మాట్లాడడం కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉన్నామంటే మనల్ని నమ్మి ముందుకు వస్తారు. అక్కడి నుంచి మన లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది. మీ అందరు కానీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి శ్రావణ్ సార్కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియపరుస్తున్నా సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గురువు గారు. ఇలాంటి గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు మేము మీకు చెప్పాలి సార్, కృతజ్ఞతలు సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్ సార్. ఆర్మీ అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు చెప్తే మాకు కానీ తెలియలేదు సార్. అందరూ చెప్తా ఉంటారు కానీ అయినా కానీ ఒక ఓపిక కోరికగా నిలబడి స్టాండర్డ్గా అన్ని వాటిల్లో పార్టిసిపేట్ చేసి మీరు అనుకున్నది సాధించారు సార్. పోలీస్ కంటే ఆర్మీగా చాలా బాగుంటుందని చెప్పి అన్నారు. ఏదైతే ఏమి సాధించారు సార్. సాధించిన తర్వాత ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఎంతో మందికి ఆదర్శంగా నా 3 తరాలు నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మహాగురుజీ గారు ఎంఎస్ఆర్ సార్ చెప్పిన ఎమ్మెట్నే తీసుకొని ఐడి తీసుకొని ప్రోడక్ట్ తీసుకొని వాడడం, అలాగే బయట పరంగా మీకు అక్కడ ఇచ్చే ప్రొడక్ట్స్ కాకుండా ఇవే కూడా వాడి చూస్తే గానీ తెలియదని చెప్పి వాడడంతో పాటు ఈరోజు యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ గా అచీవ్మెంట్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ శివ సార్. చాలా థ్యాంక్ యూ, అంటే చాలా థ్యాంక్ యూ హ్యాపీ సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మన కళ్ళ ముందు ఒక సక్సెస్ అయ్యే పర్సన్ ఇలా ఉన్నారంటే మాకు ఎంతో ఇన్స్పిరేషన్ సార్. ప్రతిరోజు ఎక్కడ కొత్త వాళ్ళు కనిపించిన హోమ్ మీటింగ్స్ లో కనిపించిన మిమ్మల్ని నిదర్శనంగా ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్. ఇలాగే మీ వాయిస్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయం మనకి కేటాయించినందుకు. కొంతమంది థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. అలాగే మీ యొక్క డిసెంబర్ గోల్ మహాగురుజీ గారు అన్నారు 2 కాదు 3 lakhs తీసుకోవాలన్నారు. 3 lakhs ఎబో ఇన్కమ్ తీసుకుంటా సార్. హార్ట్ఫుల్ గా చెప్తున్నాం మన కొండ టీం తరపు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. జూమ్ లో ఉన్నటువంటి 97 మెంబర్స్ అందరి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సార్. 2030 నాటికల్లా విఎంసీఎం 10 lakhs గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా సార్. ఆల్ ద బెస్ట్ సార్. 100% రీచ్ అవుతా సార్. ఆ నమ్మకం మాకు ఉంది ఫుల్ గా, కాన్ఫిడెన్స్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ సార్. తీసుకుందాం సార్ శివ సార్. తీసుకున్నాం సార్. తీసుకొని మెయిన్ లీడర్స్ ని లాస్ట్ లో తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు సార్, బిల్డర్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడాను సార్. కోటేశ్వరరావు సార్, మీకు ఏ పాయింట్ నచ్చింది, నేను ఈ పాయింట్ పట్టుకొని ముందుకు వెళ్తాను అని స్వీట్ అండ్ షార్ట్ గా క్లోజ్ చేద్దాం. సార్ కూడా ఎంతో వర్క్ లో ఉంటారు కాబట్టి కంటిన్యూ సార్. కోటేశ్వరరావు సార్. శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ కోటేశ్వరరావు సార్. సార్ నా పేరు వచ్చేసి కోటేశ్వరరావు. నేను కిరణ్ సార్ మా అప్లైనరు, మాది కొండేపి చూడవరం సార్. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆర్మీలో 17 సంవత్సరాలకే జాబ్ కొట్టావు సార్. 17 సంవత్సరాలకి జాబ్ కొట్టిన వాళ్ళంటే నేను ఎక్కడ చూడలేదు సార్. ఇప్పటికీ మీ వల్ల తెలుసుకున్నాను సార్. చాలా గ్రేట్ సార్. 17 సంవత్సరాలకి ఇంత కష్టపడి 10th లోనే ఇంత నాలెడ్జి తీసుకొని, నాది పేద కుటుంబం అని చెప్పి అంత నాలెడ్జి తీసుకొని నువ్వు పోయి ట్రైనింగ్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ 10th పాస్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళి బెంగళూరు చేసి తర్వాత రాజస్థాన్ సార్. అసలు ఎంత ఇదంటే ఇక్కడ ఎవరు లేరు సార్. ఇప్పటికీ 30 సంవత్సరాలకు కూడా కొన్ని ఊర్లో ఒట్టిగానే తిరుగుతున్నారు సార్. నాకు నచ్చిన పాయింట్ అసలు 17 సంవత్సరాలకి జాబ్ ఎట్లా వచ్చింది, ఎట్లా సంపాదించాడు, ఎంత పట్టుదల, ఎంత కష్టపడితే వచ్చిందని ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. చాలా గ్రేట్ సార్. మీరు నీ ఇంప్రెషన్ తీసుకొని మన వాళ్ళకి ఇంకా 10 మందికి షేర్ చేస్తాం సార్. ఎట్లా ఈ విధంగా వెళ్ళాడు సారు. ఇంకా తెలియని పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్పి మేము కొంచెం పెద్దవాళ్ళు అయినప్పటికీ మేము అదే చెప్తా ఉంటాం సార్. ఎట్లా కష్టపడిన వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నాను సార్ నేను ఇప్పుడు జూమ్ ద్వారా. పేదరికమే సార్ కోటేశ్వర సార్. ఏం లేదు ఇక్కడ. మన బాధలు, మన ఇంట్లో కష్టాలే మన ముందుకు తీసుకెళ్తాయి అంతే.
అవును సార్, అసలు ఇంత కష్టపడి వెళ్ళారంటే అసలు మళ్ళీ ఆర్మీలో కూడా ఇక్కడ మళ్ళా తిరుపతిలో జాబ్. ఆర్మీలో ఒక్క రోజు చేసిన ఆర్మీలో మనకి శాలువ కప్పుతారు. ఇండియాను జెండా కప్పుతారు, శాలువ కప్పరు, జెండా కప్పుతారు. రేపు ఉన్నా పోయినా జెండా కప్పాల్సిందే. జెండా కప్పాలి. ఒక్క రోజు చేసిన అది నాకు, ఒక్కరోజు సీఎం అయినా ఆ పేరు ఉంటుంది. అట్లే ఒక్కరోజు జాబ్ చేసిన ఆర్మీలో జెండా కప్పుతారు. నాకు చాలా నచ్చింది సార్ ఆ పాయింట్. జీవితాంతం చెప్పుకుంటారు సార్, ఇదంతా ఎవరు చూడరు. ఈ ఆర్మీలో చేస్తుంటే ఊరే తరలి వచ్చింది సార్. మామూలు వ్యక్తి అయితే తీసేస్తారు, ఇది చేస్తారు. ఒక ఆర్మీలో చేసే చాలా గ్రేట్ సార్. అసలు నాకైతే చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే 16 సంవత్సరాల 7 నెలలకే సెలెక్ట్ అయ్యాను సార్. 16 సంవత్సరాల 7 నెలలు. చాలా అదేవిధంగా 34 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నా సార్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ను. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్. ఆల్ ది బెస్ట్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. మీ ఎగ్జైటింగ్ చూస్తుంటే శివ సార్ మాటల ద్వారా మీరు కూడా సార్ యొక్క మాటలు యొక్క ఏదైతే ఉన్నాయో పట్టుకొని మీ యొక్క గోల్ ఏదైతే ఉందో అది కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పల్లవి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం శివ సార్తో. గుడ్ మార్నింగ్ మేడం, సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, శివ సార్. పల్లవి మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిజంగా మీ వాయిస్ అయితే అసలు చాలా ఇన్స్పిరేషన్ సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీరు మాకు ఈ సెషన్ ఇవ్వడం అంటే నిజంగా మేము చాలా నేర్చుకున్నాం సార్. ఎంత చిన్న ఏజ్ లో మీరు పేరెంట్స్ని వదిలిపెట్టి మిలిటరీకి వెళ్ళడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో మంది అదే మధ్యలోనే ట్రైనింగ్ లోనే వెనక్కి వచ్చేసారు. కానీ దేవుని దయ మీ మీద ఉంది, ఇంకా ప్లస్ మీ యొక్క పట్టుదల కూడా ఉంది సార్. మీ మంచితనమే మిమ్మల్ని అట్లా నడిపించిందని నేను అనుకుంటున్నా సార్. చాలా గ్రేట్ సార్ మీరు. నిజంగా అసలు ఆ జాబ్ అంటేనే చాలా రెస్పెక్ట్ సార్. అసలు నిజంగా అది వినంగలేని, అసలు ఆర్మీ అంటేనే అదొక వైబ్ సార్. అసలు చాలా గ్రేట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా. మీరు అంత మంచి జాబ్ చేసినందుకు. అట్లానే మీరు పేరెంట్స్ని గౌరవించారు చూడండి సార్. పేరెంట్స్ కష్టపడుతున్నారు, పేదరికంలో పుట్టాము అని చెప్పి అంత చిన్న ఏజ్లో అంత ఆలోచన చేయడం అనేది గ్రేట్ సార్. అంటే ఇది ఓన్లీ బిజినెస్ పర్పసే కాదు కానీ నిజంగా ఇలాంటివి కూడా కావాలి సార్. అసలు ఈ సెషన్లో అది కూడా కనెక్ట్ అయింది సార్ నాకు. మనం అనేది ఒక బాధ్యత తీసుకోవాలి మన ఫ్యామిలీ కోసం అనేది. అట్లానే అది ఎన్ని జాబులు చేసినా కానీ 1 lakh అనేది చూడలేము. అంతే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా సరే అని చెప్పారు కదా సార్. అది నిజంగా కరెక్ట్. ఎన్ని సంవత్సరాలు మనము గవర్నమెంట్ జాబ్ చేసినా కానీ రిటైర్మెంట్ స్టేజ్కి వస్తేనే 1 lakh అనేది వస్తుంది. కానీ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మనం పట్టుకొని దానిలో వెళ్ళినప్పుడు అనేది మీరు 1 lakh తీసుకుంటున్నారు సార్ ప్రజెంట్. నిజం గ్రేట్. ఎందుకంటే మీరు ఒక మీటింగ్కి వెళ్ళి కనెక్ట్ అయ్యారు సార్. మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా కనెక్ట్ అవ్వరు, కానీ మీరు కనెక్ట్ అయ్యి సార్ ఎంఎస్ఆర్ సార్ మాటలకి మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉండి ఇంత మంచిగా 1 lakh క్రౌన్ డైరెక్టర్గా ఉండి 1 lakh ఎర్న్ చేస్తున్నారు. మీరు ఏదైతే గోల్ మీరు సెట్ చేసుకున్నారో సార్ 2030 నాటికి 10 lakhs ఖచ్చితంగా తీసుకుంటారు సార్. డిసెంబర్ నాటికి 3 lakhs అయితే కంపల్సరీ తీసుకుంటారు సార్ మీరు. అసలు మీ వాయిస్లో వైబ్ ఉంది సార్. నేను కూడా నిజంగా చాలా నేర్చుకున్నాను మిమ్మల్ని బట్టి. నేను కూడా ఖచ్చితంగా కొంచెం ఎక్కడో అది ఉంది, కానీ నేను ఇప్పుడైతే స్టిక్ ఆన్ అయి ఉన్నాను సార్ మామూలుగానే. ఇంకా మీ మాటలకు చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నేను కూడా ఖచ్చితంగా డిసెంబర్ నాటికి ఒక 50,000 అనేది తీసుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ ఎలాంటి మంచి వైబ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ పల్లవి మేడం. నేను కానీ మీ హోస్టింగ్ చూశాను మేడం, ఖచ్చితంగా మీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. మీరు గట్టిగా డిసైడ్ అవుతే 1 lakh గ్యారెంటీ తీసుకోవచ్చు మేడం. మనమే మన మైండ్కి మనమే చెప్పుకోవాలి. చాలా మంది నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేశారు మేడం, నీ వల్ల అవుతుందా, చాలా మంచి వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళు ఆగిపోయారు ఇలా అంటే. మనల్ని ఏం చూపిస్తారంటే ఆగిపోయిన వాళ్ళని మన ముందు చూపిస్తా ఉంటారు ఇలాంటి వాళ్ళు. అవును సార్. నేను ఆ రోజే డిసైడ్ అయ్యా, నీకు చూడు కావాలంటే 1,00,000 కొట్టి చూపిస్తానంటే చాలా ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు కానీ ఉన్నారు. నీకు జాబ్ వదిలేసుకొని పిచ్చివాడి తిరిగినట్టు తిరుగుతా ఉన్నావు, నీకు పిచ్చి పెట్టింది అట్లా నా ఫ్రెండ్స్ చాలా మంది మాట్లాడారు మేడం. ఇప్పుడు 1,00,000 కొట్టిన తర్వాత వాళ్ళు నాయబడి తిరుగుతున్నారు.
సార్. ఇప్పుడు లక్ష వాళ్ళకు చూపించా. ఈ గురువు గారు ఎప్పుడు కారు కొనమంటే అప్పుడు కారు కొని 24 hours ఓన్లీ గురువు గారి మాటలు, గురువు గారి పాటలు వినిపించుకుంటూ అతన్ని నేను శ్రీశైలం తీసుకెళ్లాలని ముక్కుబడితున్నా మేడం. థ్యాంక్ యూ సార్. మంచి గ్రేట్ సార్ అసలు మీరు. థ్యాంక్ యూ మేడం. ఆల్రెడీ నాతో పాటు ఇప్పుడు తిరుగుతా ఉన్నారు, చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది. ఇంకా ముందు రోజులలో ఇంకా చాలా అర్థం కాబోతుంది. మనం చేసి నిరూపిస్తే వాళ్ళకి కళ్ళు ఓపెన్ అవుతాయి మేడం. అవును సార్. ఖచ్చితంగా ఏదో మనం అట్లా బయటికెళ్తుంటే నాకు గూడా అలాంటివి వస్తున్నాయి సార్. ఎందుకు ఇట్లా బయట ఆడ ఈడ తిరుగుతా ఉన్నాయి, ఏదో పని జేసుకోవచ్చు కదా అని. కానీ వాళ్ళకి తెలీదు కదా సార్ ఇది. కానీ మనం గెలిస్తేనే వాళ్ళకి అర్థమవుతదని నేను ఖచ్చితంగా ఒక మనీ అనేది ఎర్న్ చేసిన తర్వాత ఎవరికైనా చూయించి అప్పుడు నేను మాట్లాడాలని నేను డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ మేడం, పల్లవి మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు తొందరగా 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పల్ల మేడం, ఎక్సలెంట్ హోస్టింగ్ మేడం. మీ వాయిస్ వింటేనే ఆ రవికుమార్ మేడం తర్వాత మీరే మేడం. జూమ్ లో వండర్ఫుల్ వాయిస్. సార్ థ్యాంక్ అన్నట్టు మీరు కూడా మంచి పట్టుదల ఉంది, సంకల్ప బలం ఉంది. మీరు డిసైడ్ అయితే 1 lakh కాదు 2 lakhs కూడా రీచ్ అవుతారు మేడం. ఆ విధంగా థ్యాంక్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిసెంబర్ నాటికి 50,000 కాదు మేడం 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డాకా శ్రీదేవి మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. శ్రవణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, సార్తో మాట్లాడండి. శివా సార్, మీకు సెల్యూట్ సార్. శ్రీదేవి మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. మీరు చెప్పిన విధంగా మీరు అమ్మా నాన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారో, పొలాలు వేసినా ఏమి రాలేదు, అన్ని అప్పులు అప్పులు అని అనుకుంటున్నారు సార్. మీరు బాగా కష్టపడ్డారు. 16 సంవత్సరాలకి 7 నెలలకి మీరు ఆర్మీలో జాయిన్ అయ్యారని చెప్పారు. ఎంత కష్టపడ్డారో దాంట్లోనే అర్థమవుతుంది సార్. మీ యొక్క గోల్, మీరు 1 lakh ఎక్కడ చూడలేము అనుకున్నారు సార్. కానీ మన వెస్టేజీలోనే మన మంచి ఆపర్చునిటీ వచ్చి మీరు చేరారు, మీకు వచ్చింది. ఇంకా ఇంకా వచ్చింది సార్. మనం ఓపిక ఓర్పుతో ఉండాలని కోరుకున్నా సార్. మీరు ఏది చెప్పినా కానీ ఏదైనా జీరో నుంచే, ఎక్కడైనా సరే జీరో నుంచే స్టార్ట్ అయ్యింది సార్. మనకి జీరో నుంచి హీరో అవ్వాలంటే మన వెస్టేజ్లోనే ఉందని మేము కూడా తెలుసుకున్నాం సార్. చిన్నగానే మేము హౌస్ వైఫ్ సార్, మేము కూడా. కానీ ఎవరిది ఎన్న అయినకపోయినా మేము తీసుకుంటూ చిన్నగా మేము కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పిన మాటలన్నీ బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి సార్. మేము కూడా అలాగే పైకి రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు మీరు. చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ మేడం. మీరు కానీ చాలా చక్కగా చెప్తా ఉన్నారు మేడం. ఇక్కడ మనం ఏది అనుకుంటే అది చేయొచ్చు మేడం. ఒక 1 year మీరు టైం కేటాయించండి అంతే. సార్, ఓపిక అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓపిక, ఓర్పు, సహనం, ఈ 3 ఉంటే చాలు మేడం ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. పడతాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మీరు కూడా చాలా హౌస్ వైఫ్ గా ఉంటే మీరు కూడా ఒబీడియంట్ గా చాలా డెడికేషన్ గా కష్టపడుతూ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా మీ యొక్క గోల్, డ్రీమ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం, శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం.